స్కంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే భయంకర రాక్షసుడు దేవలోకాన్ని భయంతో కప్పేశాడు. అతనికి ఒక మహావరం ఉంది. శివుడు కుమారుడు మాత్రమే అతన్ని జయించగలడు. శివుడు లోతైన ధ్యానంలో లీనమై ఉన్నాడు. దేవతలు ఆందోళనతో శివుణ్ణి వేడుకున్నారు. చివరికి శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. శివుడి దివ్యశక్తి నుండి అగ్నికణాలు పుట్టాయి. ఆ కణాలను పవిత్ర గంగానది తనలో మోసుకెళ్ళింది. 6 దేవతామాతలు వాటిని ప్రేమతో పోషించారు. అలా 6 ముఖాలతో ప్రకాశించే కార్తికేయుడు అవతరించాడు. అతను మహాశక్తివంతమైన వీరుడిగా ఎదిగాడు. చివరికి యుద్ధం ప్రారంభమైంది. కార్తికేయుడు తన వేలు ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించాడు. లోకాల్లో మళ్లీ శాంతి నెలకొంది. దేవతలు ఆనందంతో ఆయనను స్తుతించారు.